ఒక మంచి పదం వాడటం ప్రారంభించారు. హీరో అంటే ఎవరైనా ఎవ్వరూ ఊహించలేని ఒక అద్భుతాన్ని చేసి చూపెడితే లేదా ప్రధాన భూమిక పోషిస్తే హీరో అంటారు. పొలిటికల్ హీరో, లేకపోతే గేమ్స్లో హీరో, ఇట్లాగా సినిమాల్లో హీరో అంటే ప్రధాన పాత్రధారి. ఎందుకు? అన్ని సమస్యల్ని సాల్వ్ చేసినటువంటి వాడు హీరో అవుతాడు కాబట్టి. అయితే మరి ఆడపిల్ల అయితే అది పుల్లింగం కిందన కనబడుతుంది. మరి ఆడపిల్ల అయితే ఏంటి అంటే ఇప్పుడు కొత్త పదం హీరో. హీరో అంటే అబ్బాయిలో అద్భుతం కాబట్టి, అమ్మాయి అయితే హీరో అన్నటువంటి పదం వచ్చింది. ఇది ఎందుకంటే ఒక అమ్మాయి తన తండ్రి మీదన, ఇది జరిగినటువంటి సంఘటన కొత్తగూడెం దగ్గర జరిగింది. నారాయణపూర్ జిల్లా జరాగావ్లో నివసిస్తున్న సోమదర్ కోసం, ఛత్తీస్గఢ్లో, ఇది జరిగింది ఛత్తీస్గఢ్లో. ఛత్తీస్గఢ్ రాష్ట్ర నారాయణపూర్ జిల్లా జరాగావ్లో నివసిస్తున్న సోమదర్ కోరం అనేటువంటి వ్యక్తిని పోలీస్ ఇన్ఫార్మర్గా భావించిన మావోయిస్టులు చంపడానికి వచ్చారు. 9 మంది కలిసి బండి మీద వచ్చి గొడ్డళ్ళు వచ్చేసి నరికేయడానికి మీదకొచ్చి మెడ మీద వేశారు. వెంటనే అందులో ఉన్నటువంటి ఒకళ్ళ ఏదైతే గొడ్డలి లాక్కున్నటువంటి ఆయన కూతురు రంగంలోకి దిగింది. గొడ్డల్ని లాక్కుని పెడద బెబ్బలు పెడుతూ శివంగిలా ఎదురుదాడి చేసింది. దాంతో పెద్ద ఎత్తున పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. చివరికి జనాలు కూడా ఆ టైంకి వచ్చేటప్పటికి పారిపోయారు. మావోయిస్టులు పారిపోవాల్సి వచ్చింది. ఏదైతే సులీల అమ్మాయి పేరు, ఈ అమ్మాయి చేసినటువంటి ఈ సాహస నేపథ్యంలో సులీలాని హీరో అంటూ ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తున్నారు.